వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లేదా ఇడ్లీ దోశ పక్కన కలుపుకోవడానికి ఒక సూపర్ స్పైసీ కారం పొడి కావాలా? అయితే ఇదిగో మీకోసమే ఆంధ్ర స్పెషల్ నల్ల కారం పొడి రెసిపీ. సువాసనతో పాటు రుచి అదరగొట్టే ఈ రెసిపీని ఇవాళే చేసేయండి. ఈ కారం పొడిని ఎలా చేయాలో ఇప్పుడే చూసేయండి. నల్ల కారం పొడి తయారీకి పదార్థాలు: ధనియాలు అరకప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు నిమ్మకాయంత చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 15 నుంచి 20, కరివేపాకు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6, ఉప్పు రుచికి సరిపడా, పొట్టు మినపప్పు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. నల్ల కారం పొడి తయారీ విధానం: నల్ల కారం పొడి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ధనియాలు వేసి వేడి చేయండి. ధనియాలు ఫ్రై అవుతుండగానే ఇందులో జీలకర్ర వేసి అవి చక్కగా వేగే వరకు వేయించండి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ పప్పులు మాడకుండా ఉండేందుకు నెమ్మదిగా స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత అదే ప్యాన్ లో మరికొంచెం నూనె పోసుకొని వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కగానే కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించిన పదార్థాలన్నింటినీ పూర్తిగా చల్లారే వరకు ఉంచి ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేయాలి. రోట్లో దంచుకుంటే ఇది మరింత రుచిగా ఉంటుంది. పప్పులన్నీ కాస్త గ్రైండ్ అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పొడిలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి లేదా దంచుకోవాలి. ఈ రుచికరమైన నల్ల కారం పొడిని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. దీన్ని అన్నం, ఇడ్లీ లేదా దోశ వంటి వాటిలో కలిపి తింటే ఆహా అనకుండా ఉండలేరు.